నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఆదివారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు దశల వారీగా నెరవేరుస్తూ ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు ఇతర పార్టీ నాయకులు చూస్తున్నారని, త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి గజ్వేల్ నియోజకవర్గంలో భారీ చేరికలు ఉంటాయని, రాబోయే ఎంపీ ఎన్నికలో మెదక్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మరియు పిసిసి కార్యదర్శి నాయకుని యాదగిరి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కరాములు, జయశేఖర్, జంగం రమేష్, గాజుల శ్రీనివాస్, రాజు, శోకం సురేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 100 రోజులలోనే ఒక 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి అక్కడున్న సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, వాళ్ళకన్నా పెద్ద నాయకులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు జాయిన్ అయ్యిండ్రు కూడా. ఈ విధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మా సిద్దిపేటలో కానీ, దుబ్బాక్ కానీ, గజ్వేల్ కానీ ఇంతకు మొదలు మేము ఒక 2 లక్షల మైనస్ ఓట్లతో ఉన్నాం. కానీ ఇవాళ మేము చెప్తున్నాం కదా, వాళ్ళ 3 కాన్స్టిట్యున్సీల కలిపి కూడా ఒక్క ఓటు మైనస్ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టిండు గజ్వేల్, సిద్దిపేట, మన దుబ్బాక మీద. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం కవర్ అయితే మన మెదక్ పార్లమెంట్ గెలుచుకోవచ్చు అనే ఆలోచనతో ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తుండో. ఆయన ప్రయత్నంలో భాగంగా ఒక వారం 10 రోజులనే ఇవాళ మొన్న చూసిరు తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ వ్యక్తిని దించేసి. అదేవిధంగా నిన్న కొండపాక మండలంలో కూడా విశ్వాసం పెట్టిరు, అక్కడ కూడా కాంగ్రెస్ వ్యక్తే కాబోతుంది. ఈ విధంగా ప్రతి దగ్గర గజ్వేల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఎందుకంటే మీరు చూసిరు 100 రోజులలో మన ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఆయన ఎవరికి కనిపించాడు, ఎవరి దగ్గర రాడు, ఎవరికి ఆపద వచ్చినా చేయడు. మరి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాకు దయ్యం, ఇక దయ్యం అంటున్నా కానీ డక్కలోడు పాశం వండుకుంటే ఎవరికి లాభం లేదు. ఆ విధంగా ఇలా కేసీఆర్ ఒక దయ్యం లాగా గజ్వేల్కి ఒక శనిలాగా పట్టుకొని ఆపదికి సంపత్తి కన్నా మన ఆదుకుంటాడని ఆశ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకే నశించిపోయింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అందరూ పెద్ద ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కాంగ్రెస్కి వస్తారు. మన గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నెలల ఎలక్షన్స్లో మేము పోయినసారి కన్నా మాకు 32,000 ఓట్లు వచ్చినాయి వాస్తవం, కానీ 64 కాదు. ఈసారి 1,28,000 గజ్వేల్లో మేము ఓట్లు సాధించి కాంగ్రెస్ అంటే గజ్వేల్, గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా నిరూపిస్తాం. అందులో భాగంగానే ఎక్కడ ఏ ఆపత్తి ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎవరికి కానీ హాస్పిటల్, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో కానీ, ఏ ఎంఆర్ఓలో, ఎండిఓలో ఎవరికి అవసరం ఉన్నా మేము 24 గంటలు మీ అందరికీ గజ్వేల్లో ఉండి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఇవాళ కల్పించుడు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే మనకు రాడు, దొరకడు. నేను ఓడిపోయినా ఎప్పటికీ ప్రజలనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ మన దగ్గర ఆయన పేరు కూడా తీసే అర్హత లేని నాయకుడు చెప్పుకుంటుండు, నాకు అది వస్తుంది ఇది వస్తుందని. మళ్ళీ ఆ నాయకుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ కాలు నాకుదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ విధంగా క్యారెక్టర్లెస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఎంపీ టికెట్ వస్తుంది, లేకపోతే నేను అదే అవుతా ఇదైతా అంటున్నాను. అరే దమ్ము ధైర్యం ఉంటే ఒకటే పార్టీ నుండి కొట్లాడరా, ఒక్కొక్క పార్టీ మార్చుకుంటా 4 పార్టీలకు రాకరా అని కూడా మీ ద్వారా కోరుతూ, ప్రజలకైతే ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు, లీడర్లకు కూడా మేము సేవ చేస్తే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడు రాడు, అందుబాటులో ఉండడు. మీ నాయకుని మీద ఆశలు వదులుకోరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా ఆ దేవుని కోరుకుంటూ, మీ అందరూ కూడా మాకు ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారా ఏమన్నా పొరపాట్లు జరిగితే మీరు చెప్తే కూడా సరిదిద్దుకొని, ఇంకా మాకు చాలా టైం ఉంది. మన రేవంత్ అన్న అన్నాడు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండ్రు. ఆయనకు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.